ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో నేను మీకు 2 యాప్స్ అయితే తీసుకొని వచ్చాను. ఈ 2 యాప్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో మీకు ఎప్పుడైనా కాపీ చేయాలనుకున్నా, మీకు ఇప్పుడు ఒకటి కాపీ చేసి పేస్ట్ చేశారనుకోండి, అది పేస్ట్ చేసే లోపల ఇంకోటి కాపీ చేసి అది పేస్ట్ చేయలేదనుకోండి, సో మీకు మళ్ళీ అది కాపీ చేయాలి, మళ్ళీ పేస్ట్ చేయాలి, మళ్ళీ మీరు వెనక్కి పోవాలి. సో ఇదంతా లేకుండా మీకు ఆ కాపీ చేసినన్ని సేవ్ చేసుకోవచ్చు ఒక యాప్లో. సో యాప్ అనేది మీకు ఈరోజు తీసుకొని వచ్చాను. ఇంకో యాప్ ఏంటంటే స్టోరీ బోర్డ్. ఈ స్టోరీ బోర్డ్లో మీరు మ్యాగజైన్స్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లాగో. సో ఫస్ట్ కాపీ పేస్ట్ చూద్దాం, అదే ఆ యాప్ గురించి చూద్దాం. దాన్ని ఓపెన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది ఏముండదు ఇక్కడ, జస్ట్ మనకి సేవ్ చేస్తుంది. మనం కాపీ చేసినట్టు దీంట్లో సేవ్ చేసుకుంటుంది. సో సపోజ్ మీకు ఇప్పుడు చూపిస్తాను, ఒక నిమిషం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లే స్టోర్ ఓపెన్ చేద్దాం, ఏదో గేమ్ ఓపెన్ చేద్దాం. కింద రీడ్ అండ్ మోర్ ఉంది కదా, దాంట్లో ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఉంది కదా, జస్ట్ మీరు అన్నారంటే కాపీ, ఇక్కడ కాపీ అని చూసారా? సో ఆల్రెడీ కాపీ అయిపోయింది అది. సో చూడండి, కాపీ అయిపోయింది, ఆల్రెడీ సేవ్ కూడా అయిపోయింది. మళ్ళీ మీరు డిలీట్ చేసిన, ఇక్కడ మీరు డిలీట్ చేయాలంటే దీంట్లోకి వచ్చి డిలీట్ చేస్తే కానీ డిలీట్ అవ్వదు అది. సో మీరు ఎప్పుడన్నా ఇలా మర్చిపోయినప్పుడు కానీ ఇట్లా డిలీట్ చేస్తే కానీ డిలీట్ అవ్వదు. సో ఇది మీకు చాలా యూజ్ఫుల్ అయిన, ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ యాప్కి వెళ్తే స్టోరీ బోర్డ్. ఈ స్టోరీ బోర్డ్ యాప్ ఎందుకంటే మ్యాగజైన్స్ తయారు చేయడానికి. సో ఇది మొన్నే గూగుల్ లాంచ్ చేసింది ఈ యాప్ అనేది. సో ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఇక్కడ లోడ్ వీడియో ఉంది కదా, ఇక్కడ ఒక వీడియో అనేది మీరు లోడ్ చేయాలి, అప్పుడే మీకు అదేంటి మ్యాగజైన్స్ అనేది క్రియేట్ అవుతుంది, ఆ మ్యాగజైన్స్ అనేది. సో మీకు ఒక వీడియో అనేది పెడతాను. సపోజ్ ఈ వీడియో తీసుకున్నాం చూడండి, ఆ వీడియోలో ఉన్న ఫేసెస్ మొత్తం ఆ ఫ్రేమ్స్లోకి ప్లేస్ అయిపోతాయి. సో ఆ ఫ్రేమ్స్లోకి యాడ్ అయిపోయి ఇంకా క్రియేట్ అవుతాయి. మీకు పెన్సిల్ స్కెచ్ లాగా అట్లా క్రియేట్ అనేది అవుతాయి. మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు వాటిని. సో ప్రాసెస్ అవుతుంది, చూసారు ఎట్లా వస్తుందో. సో ఇట్లా మీరు పుల్ డౌన్ కిందకి అంటే మీరు రీఫ్రెష్ అవుతుంది. రీఫ్రెష్ అయ్యే ప్రతిసారి న్యూ అనేది క్రియేట్ అవుతుంది చూడండి. సో ఇట్లా అనేది మీకు క్రియేట్ వస్తుంది. అండ్ ఫన్నీ చేసే వాళ్ళైతే ఇది చాలా యూజ్ఫుల్ ఉంటుంది వాళ్ళకైతే. సో నార్మల్ యూజర్కి అయితే ఇది అంతగా పనికిరాదు, కానీ ఫన్నీ ఉన్న వాళ్ళకైతే, ఇట్లా క్రియేట్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ఫుల్ అవుతుంది. సో ఈరోజు వీడియోలో ఇదే ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే గుడ్డని కామెంట్ పెట్టండి, నా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. This is your Teja signing off. I will see you in my next video. Thanks for watching. Bye bye now.